హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లైఫ్ స్టైల్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలిచామయా, దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి నిలిచామయా, సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయా, సాయి దేవా నీ వాకిట నిలబడి ఉన్నామయా, దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నామయా, కఫనీ వస్త్రం ధరించి కర్మను జోలిలో వేసుకొని, కఫనీ వస్త్రం ధరించి కర్మను జోలిలో వేసుకుని, దునిలో కాల్చేవాడవని బాబా వాకిట నిలబడి ఉన్నామయా, నీ వాకిట నిలబడి ఉన్నావయా, తెల్లని నీ పాదం చల్లనైన నీ మనసు పిలిచిత పలికే దైవమని బాబా వాకిట నిలబడి ఉన్నామయా, నీ వాకిట నిలబడి ఉన్నామయా, దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నామయా, సాయిబాబా. ఇలా గుడిలో స్వామివారిని దర్శించుకుని బాబావారి ప్రసాదం తీసుకున్నాము. ఇంకా ఇంటిలో పూజ అయితే కనుక మా శనగలు మాల వేయడం అలవాటు ఉంది. ఇంకా శనగల్ని నైటే నానబెట్టుకుని ఇలా 108 శనగల్ని మాలగా గుచ్చి ఇంట్లో ఉన్న సాయిబాబా పటాన్ని ఒక పీట మీద, అంటే ఎప్పుడు ఉండే ప్లేస్లో కాకుండా సాయిబాబా వారికి ప్రత్యేకంగా ఒక పీట అమర్చి దానిపైన అన్నీ పెట్టి కొబ్బరికాయ, శనగలు నానబెట్టినవి, శనగలు మాల, దీపం, ధూపం అన్నీ పెట్టి పూజ చేసుకుంటాము. ఇంకా పిల్లలతో కూడా చెప్పాము, ఇవాళ గురు పౌర్ణమి బాబా వారికి పూజించుకోవాలి అని. పిల్లలు స్కూల్ ఉన్నది, వెంటనే వెళ్ళిపోయారు. ఈవినింగ్ చేసుకుంటాము అని చెప్పారు. నేనైతే కనుక ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాను. తర్వాత వంట చేసుకున్నాను. గుడికి వెళ్ళడం, పూజ చేయడం అప్పటికే 11:30, 12 అయిపోయింది. ఇంకా పూజ అయితే మార్నింగ్ చేసుకుని వెంటనే గుడికి వెళ్ళిపోయాను కదా. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా మధ్యాహ్న హారతి కూడా ఒకసారి హారతి ఇచ్చాను. ఇంకా సాయిబాబాని ఇంకా వెంటనే పిలిస్తే పలికే దేవుడువయ్యా అంటూ ఇంకెప్పుడు ఈ నామస్మరణ ఎప్పుడు మదిలో కదులుతూ ఉంటుంది. సాయిరామ పిలిచే పలికేవాడవయ్యా అని. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలైతే కనుక భోజనాలు పెట్టేసి ఇంకా క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను. 12 గంటలకి ఇచ్చేయాలి. వాళ్ళైతే 3:00 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఈవినింగ్ సాయంత్రం వారితో 6 గంటలకి పిల్లల చేత ఇప్పించాను సాయంత్రము నైటు. ఇంకా పిల్ల అయితే బాబు అయితే కనుక దండం పెట్టుకుని ఊరుకున్నాడు, చిన్నవాడు కదా. పాప అయితే హారతి ఇచ్చి దండం పెట్టుకుని ఇలా కళ్ళుకి అద్దుకుంది. కళ్ళుకి అద్దుకోమంటే వేడిగా ఉంది అని అంటుంది. పిల్లలు కదండి. ఇంకా గురు పౌర్ణమి ఆ వ్యాస భగవానుని, దత్తాత్రేయుని తెలుసుకుంటూ గురు పౌర్ణమి సెలవు తీసుకుందాము. ఇంక ఇదేనండి ఇవాళకి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.